హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రభా డబల్ 2P. ఈరోజు ఆలు ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. మన వీడియో ఫుల్ వీడియో. గ్యాస్ వెలిగించుకోవాలి, అలాగే పెనం పెట్టుకోవాలి. ఇక్కడ ఉర్లగడ్డ ఉడికించుకొని పెట్టుకోవాలి. ఉప్పు వేసుకొని దాంట్లోకి ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఇదే టమోటాలు, అలాగే పచ్చికారం. మళ్ళీ దీని గురించి చెప్తాను వేసేటప్పుడు. పెను మీట్ అయ్యాక ఆయిల్ వేసుకున్నాం తగినంత. ఆయిల్ కాగినాక ఆవాలు వేసుకున్నాం. అలాగే ఎర్రగడ్డలు, వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కరివేపాకు వేయండి. పచ్చిమిరపకాయలు, పసుపు అవన్నీ వేసుకున్నాక కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ పట్టేలాగా. మళ్ళీ టమాటాలు వేసుకోవాలి. మేము మా ఇంట్లో టమాటాల రసం ఉడుకుతుంది. రసం పెట్టినా ఇక్కడ దాంట్లోకి ఆలూ ఫ్రై నెంచుకునేది. టమాటాలు వేసుకోవాలి. చూడండి, మళ్ళీ ఒకసారి కలబెట్టుకోవాలి. ఆలూ ఫ్రై మీ ఇంట్లో ఎంతైనా ఇష్టం ఫ్రెండ్స్. మా ఇంట్లో అందరికీ ఇష్టం. ఆలూ ఫ్రై చిత్రాన్నం చేసుకుంటే చాలా బాగుంటుంది, బాగా తింటారు. పండుగ వస్తే చాలు. చపాతీలకు కూడా బాగుంటుంది. దోశలేకి, చపాతీలేకి, దాంట్లోకైనా బాగుంటుంది. నాకైతే రసం చేస్తున్నా కదా, దాంట్లోకి నంచుకుంటే కావాలి కదా, అందుకనే చేసుకున్నాం. దగ్గర రసం అవుతుంది చూడండి, టమాటాల రసము దాంట్లోకి నంచుకునే కావాలని. చూడండి పచ్చికారం. దీంట్లోకి ఏంటి తెల్లవాయలను, ఉప్పు, కొబ్బరి వేసి దంచినాను ఫ్రెండ్స్. రోట్లో దంచుకునేది వేసుకోవాలి. అలా దంచుకునేది వేసుకుంటే చాలా బాగుంటుంది. అదంతా మళ్ళీ కలిపెట్టుకోవాలి. మేము కొబ్బరి, తెల్లవాయలు, ఉప్పు అన్నీ దంచుకుంటాము పచ్చిమిరపకాయలకి. అలా పేస్ట్ వేసుకుంటేనే బాగుండేది. బాగా మగ్గనియాలి ఫ్రెండ్స్. ఇది వేసినాను కదా పచ్చికారము, ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గనియాలి, చిన్న మంట పైన, పచ్చివాసన పోయేంత వరకు. ఇలా వేగినాక ఉర్లగడ్డ వేసుకున్నాం. దాంట్లో కూడా పెట్టుకోండి. అలాగే కొత్తిమీర అంతా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ దాన్ని ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. వాటికి బాగా కలుపుకోవాలి. ఆలూ ఫ్రై రెడీ. చూడండి, మళ్ళీ పెట్టుకొని చూపిస్తా. తట్లకి పెట్టుకొని ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నం, వేడి వేడి పప్పు, ఆలూ ఫ్రై. ఇలా ఉందో చెప్పండి, నేను టేస్ట్ తెచ్చి నేను చెప్తా. ఎలా ఉందో నేను తిని చెప్తా. సూపర్ ఫ్రెండ్స్, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఇలాగే. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.